जय गुरुदेव दत्ता. Welcome to Om Datta channel. Thank you very much for watching this channel videos. जय गुरुदत्ता. जय गुरुदेव दत्ता. अवधूत चिंतन श्री गुरुदेव दत्ता स्वामी महाराज की जय. దత్త బంధువులందరికీ నమస్కారం అండి. ఆత్మ బంధువులందరికీ మీకు కూడా నమస్కారం. మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా వీడియోలు చూసుకుని ఓం దత్త ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేసుకుంటున్నాము. అందులో భాగంగా గురువారము శ్రీ గురుదత్త ప్రభుల కలియుగ ప్రత్యక్ష ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ ప్రభు యొక్క చరితామృతం నుండి ఒక్కొక్క అధ్యాయము పారాయణం చేసుకుంటున్నాము. ఇప్పటికీ 15 అధ్యాయాలు కంప్లీట్ అయినాయండి. అందులో ఈ రోజు గురువారం రోజు పారాయణం చేసుకునే అధ్యాయం 16వ అధ్యాయం మనం పారాయణం చేసుకోబోతున్నాం. విని తరించండి, మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నేను శ్రీ గురుదత్త ప్రభుల గురించి తెలియజేసిన పద్ధతులు నియమాలు విని అర్థం చేసుకొని ఆచరించే ప్రయత్నం చేసి శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదానికి పాత్రులై మీ జన్మ సార్థకత చేసుకోవాలని నా యొక్క మనవండి. జయ గురుదేవ దత్త. దత్తార్పణం. జయ గురుదేవ దత్త. దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర. దత్త దిగంబర దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర. దత్త దిగంబర దత్త దిగంబర స్వామి సమర్థ దత్త దిగంబర. దత్త దిగంబర దత్త దిగంబర షిరిడి పురీష దత్త దిగంబర. శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతం మీరు చూడవచ్చు. ఇది గోపాల్ బాబా సంస్థానం వారిది అండి. పిఠాపుర సంస్థానం బుక్స్ ఉంటాయి, అవి కూడా తీసుకోవచ్చు, అవి కూడా చదవచ్చు. జయ గురుదేవ దత్త. 16వ అధ్యాయం శ్రీమన్నారాయణ వృత్తాంతము. నేను శ్రీపాదుల వారి దివ్య చరితమును మరణం చేసుకొనుచు మనసులోనే శ్రీపాదుల వారి నామస్మరణ చేసుకొనుచు పోవుచుంటిని. శ్రీపాదుల వారి ప్రస్తుత నివాసమైన కురుంగడ్డకు చేరువలోనే యున్నాననడి ఆనందంతో నా హృదయము పారవశమైనది. నేను నడుచుతున్న దారికి ఒకవైపు చెరుకు తోట కనిపించినది. ఆ తోటలోని రైతు తన మంచంపై సుఖాశీనుడై ఉన్నాడు. అతడు, అయ్యా, కొంత తడువు ఇక్కడ విశ్రమించి చెరుకు రసమును త్రాగిపోవచ్చును, ఇటు రండు అని వినయంగా ఆహ్వానించెను. నేను ఆ రైతు ఇచ్చిన చెరుకు రసమును త్రాగి తిని అది ఎంతయో మధురముగా నుండెను. నేను శ్రీపాదుల వారి దర్శనం కొరకు పోవుచున్న ప్రయాణము తెలుసుకొని అతడు ఎంతయో ఆనందించెను. అతడిట్లు చెప్పనారంభించెను, అయ్యా, నా పేరు శ్రీమన్నారాయణ. నా గృహనామధేయము మల్లాది. నా స్వగ్రామము మల్యాద్రిపురము. అది కాలాంతరమున మల్లాది అని పేరుగా మారినది. బాపనార్యుల స్వగ్రామము కూడా మల్యాద్రిపురమే. వారి గృహనామము కూడా మల్లాదియే. అయితే వారు బ్రాహ్మణులు, మేము కమ్మవారము. బాపనారుల వారి కుటుంబమునకును మాకును ఎంతో సన్నిహిత సంబంధములు కలవు. శ్రీపాద శ్రీవల్లభుల వారికి 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మేము మాల్యాదిపురమును విడిచిపెట్టి పిఠాపురమునకు వచ్చితిమి. మా గ్రామమున పరిస్థితులు తారుమారైనవి. ఆర్థిక పరిస్థితి చాలా సంకటంగా నుండినది. అప్పుల బాధకు తట్టుకొనలేక స్థిరాస్తులను అమ్మివేసి అప్పులను తీర్చివేసి కట్టుబట్టలతో పీఠికాపురమునకు చేరితిమి. శ్రీ బాపనారుల వారు ఎంతో ఆధారించి అన్నపానముల నొసగి అన్నపానములొసగిరి. బాపనారుల పొలమును కౌలుకు తీసుకొని వ్యవసాయం చేయవలనని మా సంకల్పము. మా ఉద్దేశమును బాపనారులకు తెలియజేసితిమి.
దండుగా మారి తిండి తినుట శ్రేయస్కరం కాదు. మీరు మాకు అన్నోదకములిచ్చి ప్రాణాలు నిలిపిరి. పువ్వులు అమ్మే చోట కట్టెలు నమ్ముట బాధాకరమైన విషయము. అందువలననే స్వగ్రామం విడిచి పీఠికాపురముకు వచ్చితిమి. మీరు మాయందు దయజూపి మీ పొలమును కౌలుకిచ్చిన ఎడల ఎంతయో కృతజ్ఞులము. కటాక్షింపవలసినది అని బాపనారులను ప్రార్థించితిమి. ఆ రోజున బాపనారుల ఇంట శ్రీపాదుల వారుండిరి. అంతటా శ్రీపాదులు ఇట్లనిరి, బాపనారుల ఇంట లభించేడి అన్నము ప్రసాదంతో సమానమైనది. దైవ కృపలేని వారికి ఆ ప్రసాదం లభింపదు. మహాతపశాలురైన బాపనారుల దర్శనమే సామాన్యులకు దుర్లభమైన విషయము. మీ పురకృత పుణ్య విశేషమున అట్టి అదృష్టము కలిగింది. శ్రీ బాపనారులిట్లనిరి, మా భూములను ఇదివరకే పంట కాపులకు ఒసంగితిమి. వారు సేద్యం చేసుకొనిచున్నారు. సహేతుకంగా కారణం లేనిది వారిని తొలగించుట ధర్మ విరుద్ధము. మరికొద్ది దినములు ఓర్మి వహించుము. మరికొద్ది దినములు ఓర్మి వహించి యుండుము. ఏదో ఒక మార్గాంతరం దొరకకపోదు. తదుపరి శ్రీపాదులిట్లనిరి, ఇదిగో గుప్పెడు మినుములు. వీనిని ఒక గుడ్డయందు బాగుగా కట్టుకొని పశ్చిమంగా పోవలసినది. నీ అభిష్టం సిద్ధించిన తదుపరి ఈ మినుములను పారవేయవలసినది. రాతి క్రింద కప్పకు ఆహారమును సమకూర్చు జగత్ప్రభువు మీకు అన్నోదకములను ఏర్పాట్లను చేయలేడా? దిగ్విజయంగా పోవలసినది అనిరి. మేము బాపనారుల ఇంట ఆఖరి భోజనం చేసి చెంగున ముడివేసుకున్న మినుములతో పశ్చిమాభిముఖులమై ప్రయాణము సాగించితిమి. శ్రీపాదుల వారి అనుగ్రహ విశేషమున మాకు ప్రయాణంలో అన్నోదకములకు లోటు కలగలేదు. ఆయచితంగా భోజనం లభించుచుండేను. ఇది కరుంగడు విచిత్రము. ఆంధ్రప్రదేశమును దాటి కర్ణాటక దేశమునకు చేరుకుంటిమి. మార్గ మధ్యంలో ఒకానొక కుటీరమును గాంచితిమి. అందులో వృద్ధ దంపతులు మాత్రముండిరి. వారు కూడాను కమ్మ కులస్తులే. వారికి ఒక్కగానొక కుమారుడుండెను. అతడు పాముచే కరోబడి మరణించెను. కొలది దినములకు అతని భార్య కృష్ణానదిలో స్నానం చేయు సందర్భమున నీట మునిగి మరణించెను. వారికి సంతతి లేదు. వృద్ధ దంపతులకు తమ వృద్ధాప్యములో తమను చూచువారు కరువైరి. దాయాదుల వృద్ధ దంపతుల ఆస్తికి చేజిక్కించుకొనవలననేడి తలంపుతో నుండిరి. దాయాదులు తమ మధుర వచనములతో వృద్ధ దంపతులను సంతుష్టను చేయుచుండిరి. దాయాదులలో ఎవరికి తమ ఆస్తిపాస్తులను ఇయ్యవలననేడి మీమాంసలో వృద్ధ దంపతులుండిరి. ఆ వృద్ధ దంపతుల ఇంట మాకు ఆతిథ్యం లభించినది. మేము అచ్చటి నుండి ఎప్పుడు ప్రయాణం పోయేదలంచినను ఏదో ఒక ఆటంకం కలుగుచుండెను. ఒక పర్యాయము బలవంతంగా ఒకానొక సుముహూర్తమున ప్రయాణం కాదలంచితిమి. అకస్మాత్తుగా ఇంటిల్లిపాతికి వాంతులు విరోచనములు అయినవి. కోలుకుల తదుపరి ప్రయాణము అవదలిచినప్పుడు వృద్ధ దంపతులు వారించిరి. వారికి మాయందు వాత్సల్య భావం మెండాయను. ఇది దాయాదులకు కంటగింపుగా నుండెను. ఆస్తిని కాజేయదలంచి మేము ఆ ఇంట తిష్టవేయుచున్నామని వారు అనుకొనసాగిరి. కొంగున కట్టిన మినుముల నుండి భరించరాని దుర్వాసన రాసాగినది. శ్రీపాదుల వారిచ్చిర మినుముల యొక్క ఆవశ్యకత తీరిపోయినదని అనుకొని వాటిని పారవేచితిమి. చావో రేవో ఇచ్చటనే తేల్చుకొనవలసినని తలంచితిమి.
దాయాదులకు వృద్ధ దంపతులు ఆస్తిపాస్తులు కావాలను కానీ వారు అక్కరలేదు. ఇది లోకమునందలి విచిత్ర వాస్తవములందు ఒకటి. మేము కూడా వారి కులస్థలమైన కారణమున ఆస్తిపాస్తులను మాకు సంగి దత్తత తీసుకురవలసినది నిశ్చయమునకు వృద్ధ దంపతులు వచ్చిరి. ఈ విషయములను దాయాదులు గమనించుచుండిరి. ఇది వారికి ఎంతయో బాధాకరంగా నుండెను. అందువలన వారిలో వారు రాజీకి వచ్చిరి. ఆస్తిని సమాన భాగములో పంచుకొన దలంచిరి. మమ్ములను ఆ ఇంట నుండి ఏదో ఒక విధంగా తరిమివేయ తలంచిరి. దాయాదులకు బాగుగా తెలిసిన జ్యోతిష్కుడొకడు ఉండెను. వారు అతనితో లాలూచుపడి అతనిని ఇంటికి తీసుకుని వచ్చిరి. జ్యోతిష్కుడు ఇట్లు వచించెను, మీ ఇంట నున్న ఈ అతిథులు అత్యంత అమంగళ జాతకులు. వారు ఇంట నున్న ఎడలా ఆ ఇంట సిరి ఉండనొల్లదు. అంతేకాక సమస్త దారిద్ర్యములను చుట్టుకొనును. సాధ్యమైనంత తొందరగా వారిని మీ ఇంటి నుండి తరిమివేయుడు. దానికి దంపతులు ఇట్లరి, వారికి మీరు జాతకములో సూచించినట్లు దారిద్ర్య యోగమే ఉన్న ఎడల వాటికి పరిహారములు కూడా శాస్త్రంలో చెప్పబడి ఉండును. ఎంత ధనం ఖర్చైనను పర్వాలేదు, వారికి ఉన్న అమంగళములు అన్నియును పరిహరింపబడి సమస్త సన్మంగములు కలుగునట్లు పూజాధికములు నిర్వహించవలసినదిగా మా మనవి. దేవతల ఆధీనంలో సమస్త జగత్తు నడుచుచుండును. దేవతలందరూ మంత్రాధీనులై ఉందురు. అటువంటి మంత్రములు బ్రాహ్మణాధీనమై ఉండును. అందుచేత సద్బ్రాహ్మణులైన మీరే మాకు భూమిలో దేవతలు మా కోరికను మన్నించవలసినది. జ్యోతిష్కునకు పూజాధికములకు తగిన ఏర్పాటు చేయట మినహా వేరే దారి లేకుండెను. నాయనా శంకరభట్టు, ఆహారమునకు వర్షం కావలెను. వర్షమును కురిపించేది ఇది యజ్ఞము. యజ్ఞం అన్నది కర్మ నుంచి వచ్చినది. సమస్త కర్మలకును వేదమే మూలము ఉన్నది. యోగముల చేత మనుషులు దేవతలను ఆరాధించవలెను. యాగముల చేత మనుషులు దేవతలను ఆరాధించవలెను. దేవతలు వారికి శ్రేయస్సునియవలెను. ఈ విధంగా మానవులకు దేవతలకును పరస్పర శ్రేయత్వము కలదు. దేవయజ్ఞము, మనుష్య యజ్ఞము, భూతయజ్ఞము, పితృయజ్ఞము, బ్రహ్మయజ్ఞమని యజ్ఞములు 5 రకములు. శ్రీపాదుల వారి లీలలు చిత్ర విచిత్రముగా నుండును. వృద్ధ దంపతుల ద్రవ్య సహాయంతో బ్రాహ్మణోత్తముల ద్వారా సమస్త సన్మంగములు సిద్ధించుటకు యజ్ఞము సెలవబడెను. వాస్తవమునకు మాకు జాతకంలో ఏ విధమైన దోషము లేవు. వృద్ధ దంపతులు పుణ్యమా అని మాకు పరమ పవిత్రమైన యజ్ఞము దర్శించు భాగ్యం కలిగినది. ఇంద్రాది దేవతలు పరోక్ష దేవతలు, ఋత్విక్కులు ప్రత్యక్ష దేవతలు. ఇంద్రాది దేవతలకు హోమం చేయబడు స్వల్ప ఆవిస్సులు మంత్ర సామర్థ్యము వలన ఏ దేవతలను ఎంత కావాలనో అంత వృద్ధిని పొందును. గోవులు, వేదములు, బ్రాహ్మణులు, పతివ్రతలు, సత్యవంతులు, అలుబ్ధులు, దానశీలుల చేత భూమి ధరింపబడుచున్నది. భూదేవి ఈ 7 ధరింపబడుచున్నది. వ్యవసాయమునకు వృషభము అత్యంత ఆవశ్యకము. గోమాత వలన నెయ్యి, పాలు, పెరుగు మున్నాకు భోగ్య ద్రవ్యములను లభించుచున్నవి. మనుషులకు ఇహలోక స్థితిని యజ్ఞ యాగాదుల వలన పరలోక స్థితికి గోమాత ఎంతయో దోహదం చేయుచున్నది. ఇంద్రాది సర్వ దేవతలు వేదమంత్రము చేత సమర్పించబడిన ఆవిస్తులను స్వీకరింతురు. సమస్త ధర్మములకును వేదము మూలము కావున
వేదముల చేత కూడా భూమి ధరింపబడుచున్నది. బ్రాహ్మణుల్లో యాజనల ద్వారా జనుల చేత సత్కరం ఆచరింప చేతురు. కావున బ్రాహ్మణుల చేత కూడా భూమి ధరింపబడుచున్నది. పతివ్రతలు తమ పాతివ్రత్య మహిమ చేత ధర్మము అస్తవ్యస్తం కాకుండా కాపాడుచున్నారు. సత్యవంతులు తమ సత్య వాక్ పరిపాలన వలన సత్య సంకల్పులై భూమిని కాపాడుచున్నారు. అలుబ్ధులు లోపబుద్ధిని విడనాడి సమష్టి జీవనం నందలి మాధుర్యమును 10 మందికి పంచుచున్నారు. దానశీలురు తమ భూలోక ధనము చేతను పరలోక ధనమైన పుణ్య ధనము చేతను దీనులను హీనులను అభాగ్యులను కాపాడుచున్నారు. శ్రీ బాపనార్ల వంటి మహాపుణ్యధనులు సందర్శనమున మమ్ములను నిమిత్త మాత్రముల చేసుకుని యజ్ఞ పురుషుడైన శ్రీపాదుల వారే పరోక్షంగా యజ్ఞ తతంగను పూర్తి చేసి మమ్ములను ధన్యుల చేసిరి. శ్రీపాదులు తన అనన్య భక్తులను కాపాడిన విధానము. యజ్ఞము నిరాటంకంగా కొనసాగబడినది. వృద్ధ దంపతులు మమ్ములను తమ వారసులుగా నిర్ణయించిరి. దాయాదులకు ఈ ఘటనా క్రమమంతయును అనిష్టంగా నుండెను. మాకు ఉండుకున్న ఒకానొక భూమిలో మిరప తోట ఉండెను. ఆ తోటలో 4 వైపులా సరిహద్దులందు తాటి చెట్లు ఉండెను. తాటి చెట్లకు కళ్ళు గీసుకొను నిమిత్తము గౌడ కులస్తులకు ఇయ్యబడెను. మా దాయాదులు వక్ర మార్గమున మిరప పంటను కోసుకొని తీసుకొని పోవుటకు యత్నించుచుండిరి. బస్తాల కొద్ది మిరప పండ్లు కోయబడెను. అవి అన్నీను బస్తాల్లోనికి ఎత్తబడి ఎడ్ల బండిపై తోలుకొని పోవుటకు సిద్ధంగా నుండిరి. నేను ఆ సమయం నా చేలోకి పోయి తిని అప్పటి దృశ్యం చూసి దిగ్భ్రాంతి చెంది తిని. నేను ఒంటరి వాడను, వారు 10. ఆశ్చర్యంగా ఒకానొక తాటి చెట్టు నుండి కళ్ళు త్రాగుచున్న బల్లుకము గాంచి తిని. ఆ బల్లుకము చెట్టు నుండి కింద పడినది. బల్లుకమనగా అందరూ భయమే. వాడి అయినా తన గోలతో అది మనుష్య కండరాలను సైతము ఊడబెరుగును. దాని గోళ్లు గుర్చుకునేలా శరీరమునందరి రక్తము విషపూరితమగును. బల్లూకంను తిన్నగా ఎడ్ల బండి వద్దకు వచ్చినది. మా దాయాదులు భయభ్రాంతులై పరుగులిడిరి. నేను భయవిహులుడనై శ్రీపాదుల వారి నామం ఉచ్చరించసాగితిని. ఆ భయంకర బల్లూకం అత్యంత సాధు స్వరూపం పొంది నేను శ్రీపాదుల వారి నామం ఉచ్చరించినప్పుడు తన చేతులతో తాళము వేచు ప్రసన్నంగా నుండెను. నేను మిరప పండ్ల బస్తాలతో 2 ఎడ్ల బండిలో ఇంటికి చేరి తిని. నా బండి ముందు భాగమున బల్లూకం నడుచుచుండెను. మా ఇంటిలోని వృద్ధ దంపతులకే కాదు, చుట్టుపక్కల నుండు వారందరికీ ఇది కడుంగడు చోద్యమనిపించెను. ఆ రాత్రి అంతయును శ్రీపాద శ్రీవల్లభుల వారి నామమునే ఉచ్చరించుచుంటిమి. బల్లూకం కూడా శాంతంగా నామస్మరణ కాలమున తాళం వేయుచుండెను. శ్రీపాదుల వారి ప్రసాదమును బల్లూకం కూడా ఆనందంగా స్వీకరించెను. ఆ రోజు నుండి ఆ బల్లూకం కూడా మా ఇంటిలో ఒక వ్యక్తి వలె సంచరించుచుండెను. అది మా కుటుంబ సభ్యులతో ఎంతో ప్రేమను ప్రదర్శించుచుండెను. మా కుటుంబమునందు వైరభావమును కలిగిన వారలకు అది హడలు పుట్టించుచుండెను. ఆ బల్లూకము మా చేలన్నింటినీ కాపలా కాయుచుండెను. మాకు దొంగల భయము లేకపోయినది. మా ఇంట ప్రతినిత్యము దత్తప్రభుల లీలా విశేషములను సంబంధించిన చర్చలను శ్రీపాద శ్రీవల్లభుల వారి నామస్మరణము నిరాటంకంగా జరుగుచుండెను. శ్రీమన్నారాయణ ఈ విషయములను విశదపరచుచుండగా ఆ బల్లూకము చెరుకు తోటలోనికి వచ్చినది. దాన్ని చూచిన తోడనే నాకు ముచ్చముటలు పోసినవి. అయితే అది నాయందు చాలా స్నేహభావమును ప్రదర్శించినది.
నేను శ్రీపాదుల వారి నామస్మరణ ప్రారంభించగానే అది ఆనందంతో గంతులు వేయసాగినది. మా చుట్టుపక్కల గ్రామములకు ఒక తాంత్రికుడు వచ్చి ఉండెను. అతడు కొన్ని శూద్ర ఉపాసనల వలన కొన్ని శక్తులను సంపాదించి ఉండెను. తన ప్రభావంలోనికి వచ్చిన వారి నుండి అతడు విశేషంగా ధనమును సంగ్రహించుచుండెను. మా దాయాదులు ఆ తాంత్రికును ఆశ్రయించిరి. ఆ తాంత్రికుడు మా ఊరికి వచ్చి ఉండెను. మా ఇంటనున్న బల్లూకంపై తన తంత్ర ప్రయోగం చేశాను. బల్లూకమునందలి సమస్త శక్తులు అడుగంటెను. ఆ తాంత్రికుని అనుచరులు మహదానందపడిరి. స్తబ్దంగా బల్లూకము పడుకొని ఉండెను. తాంత్రికుడు ఒకానొక యోగ ప్రక్రియ ద్వారా బల్లూకం యొక్క చైతన్యములో తదాత్మ్యమును పొంది మరి యొక్క యోగ ప్రక్రియ ద్వారా దానిలోని సమస్త శక్తులను తనలోనికి ఆకర్షించుకొనెను. పూర్వయుగంలో వాలికి ఇటువంటి యోగ ప్రక్రియ తెలియను. తనకు ఎదురుగా ఉన్న వ్యక్తిలోని శక్తిలో సగభాగమును తాను ఆకర్షించుకొనగలిగిన వాడయుండెను. అందువలన శ్రీరామచంద్రుడు వాలిని 7 తాళ వృక్షముల వెనుక నుండి బాణును సంధించి హతమార్చెను. శ్రీపాదుల వారు తమ భక్తుల వారి ప్రారబ్ధ కర్మల నుండి రక్షించుట. శ్రీపాదుల వారి లీలలు అనూహ్యములు. కార్యకారణ సంబంధములు వెదకబూనుట ప్రయాసతో కూడిన విషయము. కారణం లేని కారణము సంభవింపదు. ఇంద్రుడు తన ధర్మమును అనుసరించి విపరీతంగా వర్షమును కురిపించెను. శ్రీకృష్ణుడు తన ధర్మమును అనుసరించి గోవర్ధన గిరిని ఉద్ధరించి తన గోపాల ధర్మమును నెరవేర్చెను. అటులనే శ్రీపాదుల వారు కూడా తాంత్రికుని యోగ శక్తులను పని చేయనిచ్చిరి. బల్లుకము తాంత్రిక బాధకు గురి అయ్యాను. అయితే బల్లుకమునందలి ఏదో ఒక పుణ్యాంశము దాన్ని శ్రీపాదుల వారి భక్తులుగా మార్చినది. అది మౌనంగా రోధించుచుండెను. జీవుల యొక్క రోదనను శ్రీపాదుల వారు తప్పక విందురు. వారి వారి కర్మానుసారంగా ఫలితములనిచ్చు సందర్భమున తమ అనుగ్రహంతో పాపకర్మ ఫలములను తీవ్రతను క్షీణింప చేయుదురు. శ్రీమన్నారాయణ గృహంన దత్తకథా ప్రసంగములను శ్రీపాద శ్రీవల్లభ నామపారాయణం యథావిధిగా జరుగుచుండెను. సమావిష్ణులైన కొంతమంది భక్తులకు మనములో అనేక సందేహములుండెను. కొంతమంది అన్య మనస్కులుగా నుండిరి. మరికొంతమంది శ్రద్ధాలువులు మాత్రం శ్రీపాదుల వారి యందు అచంచలమైన భక్తి కలిగి ఉండిరి. నామపారాయణము జరుగుచున్నప్పుడు ఒక వింత జరిగెను. స్తబ్దంగా జీవోత్సముల పడి ఉన్న బల్లుకంలో చైతన్యం రాసాగెను. తన పూర్వశక్తులన్నింటినీ అది పొందసాగెను. భక్తుల నామపారాయణ చేయనప్పుడు అది ఆనందంతో గంతులు వేయుచుండెను. దత్తాత్రేయుల వారి యోగము పూర్వము యోగ ప్రక్రియలన్నింటికి అతీతము. బల్లూకమునందలి బల్లూక ఆత్మ చైతన్యము తాంత్రికునిలోనికి బదలాయింపు జరుగుచుండెను. తాంత్రికుని ఆత్మ చైతన్యము మానవత్వం నుండి బల్లూక తత్వంలోనికి మార్పు నొందుచుండెను. బల్లూకంలోని బల్లుక తత్వం నశించి మానవతత్వము రూపుదిద్దుకునారంభించెను. మానవాకృతిలోనున్నను బల్లుక తత్వంలోనికి మార్పు చెందుటచే తాంత్రికుడు బల్లుకం వలె ప్రవర్తింపసాగెను. వాని అనుచరులే త్రాళ్లతో బంధించి అడవిలో దించివేసిరి. బల్లుకము మనుష్య భాషలో మాట్లాడనారంభించెను. అయ్యలారా, నేను గత జన్మలో వడ్డీ వ్యాపారస్తులను. ఎక్కువ వడ్డీలను వసూలు చేయుచు జనులను మిగుల బాధించి తిని. తత్ఫలితంగా బల్లుక జన్మను పొంది తిని. పూర్వ పుణ్యవశమున
శ్రీపాదుల వారి అనుగ్రహము లభించినది. శ్రీపాదుల వారు సాక్షాత్తు దత్తప్రభులని గమనింపుడు. వారి అనుగ్రహమున నాకు ఉత్తమ జన్మము ప్రాప్తింపబోచున్నదని తాంత్రుడు అనేక పాపకర్మలు చేసి ఉన్నాడు. దానికి తోడు శ్రీపాదుల వారి భక్తుడను మూగ ప్రాణిని ఆయన నాకు చెరుపు చేదలించినాడు. దానికి శ్రీపాదుల వారు వానిని శిక్షించిరి. రక్షణయు శిక్షణయు రెండును వారి అందేయుండును. నిశ్చల భక్తితో ఆరాధించు వారి అందు వారు సదా ప్రసన్నులు. దైవభక్తులను నిందించు వారిని, ఆస్తికులను కడగండ్ల పాలు చేయు వారిని వారు శిక్షింతురు. శిక్షను అనుభవించిన తర్వాత క్రమంగా వారే భక్తులుగా మారుదురు. శ్రీపాదుల వారి నామమును పారాయణ చేయుడు. నేను సద్గతిని పొందబోచున్నాను. శ్రీపాదుల వారి నామమును పారాయణ చేయుడు. నేను సద్గతి పొందబోచున్నాను. అందరూను ఆశ్చర్యచకితులై శ్రీపాద శ్రీవల్లభ నామము పారాయణం చేయుచుండ్రి. బల్లోకము మౌనంగా తన్మయావస్థలో నుండెను. నామస్మరణ జరుగు సందర్భమున ఎచ్చటి నుండి 3 నాగపాములు వచ్చినవి. నామస్మరణ జరుగునప్పుడు అవి కూడా తన్మయంగా నుండెను. బల్లోకము ప్రశాంతంగా ప్రాణం విడిచెను. అచట వచ్చిన 3 నాగపాములు బల్లోకమునకు 3 ప్రదక్షిణలు చేసినవి. ఆ పాములు ఎచ్చటి నుండి వచ్చినవో అవి ఎందులో వచ్చినవో ఎవరికి అర్థం కాలేదు. బల్లుకమునకు మనుష్యునకు జరుగు పద్ధతిలోనే దాన సంస్కారాలు గావించితిమి. అయితే నాగుపాములు మాత్రం ఆ రోజంతయు మా ఇంటనే ఉండినవి. మాకు సర్వకాల సర్వావస్థలయందును శ్రీపాద శ్రీవల్లభ నామమే శరణ్యమై ఉండెను. ఆ పవిత్ర నామమునే స్మరణ చేయుచుంటిమి. శ్రీవల్లభుల వారికి నైవేద్యం ఇవ్వబడింది. శ్రీపాద శ్రీవల్లభుల వారికి నైవేద్యం ఈడిన క్షీరమును ఆ నాగుపాములు త్రాగుచుండెను. బహిష్టు అయిన వారు గాని మైల దోష సోకిన వారు గాని గుంపులో నుండినా అవి బుసలు కొట్టుచుండేవి. నాగుపాములు మా ఇంట నివసించుటచే మా ఇంటికి వచ్చడం కొంతమంది భయపడిరి. దత్తభక్తులు మా ఇంటికి స్వచ్ఛగా వచ్చేడివారు. దత్తనామం గాని శ్రీపాదుల వారి నామం గాని విన్న వెంటనే ఆ నాగుపాములు తన్మయ భావంతో నుండేడివి. వృద్ధ దంపతులు ఇంట భాగంలోని కొంత స్థలంను దాయాదులు అన్యాయంగా ఆక్రమించి ఉండిరి. ఆ స్థలంను వివాదాస్పద స్థలంగా గ్రామ పెద్దలు నిర్ధారించిరి. తీర్పు వెలువడినంత వరకును ఆ స్థలం యందు మా దాయాదులే కూర నారలు పండించుకున్నటకు అనుమతి ఇయ్యబడెను. మా దాయాదులు గ్రామ పెద్దలను ధన ప్రలోభమునకు వశపరుచుకొని ఉండిరి. ఆ కారణంన ఎంతకాలమైనను తీర్పు వెలువడుట లేదు. ఏదో ఒక కుంటి సాకుతో తీర్పు వాయిదా పడుచుండెను. ఆ వివాదస్వల స్థలం నందు ఒక పుట్ట ఉండెను. నాగుల చవితికి పుట్టలో పాలు పోయబడుచుండెను. ఆ పుట్ట యందు పాములు ఏమీయును లేకపోవడచే నిర్భయంగా పాలు పోయబడుచుండేటివి. పుట్టలో పాలు పోయేవారు నాగదేవత నీ సాక్షాత్కార భాగ్యమిమ్ము, మా అభిష్టములు తీర్చుమని ప్రార్థించువారు. ఈ విధంగా ప్రార్థన చేయి వారందరకు దానిలో ఒక్క నాగుపాము కూడా లేదన్న విషయం చక్కగా తెలియను. శ్రీపాదుల వారు బహు చమత్కరులు. నాగుల చవితి అతి దగ్గరలో ఉన్నది. దావులనున్న వారు ప్రార్థన చేయువారు. పాలు పోయేవారు ఈ పర్యాయము పుట్ట వద్దకు వచ్చుటకు జంకుచుండిరి. నాగుల చవితి రానే వచ్చినది. లోకం ఎంత విచిత్రము. నాగదేవత నీ సాక్షాత్కారమిమ్మని ప్రార్థించెదరు. తీరా నాగదేవత సాక్షాత్కారం ఇచ్చు సందర్భమున అచ్చడి ఒక్కరును ఉండరు. భయభ్రాంతులై పరుగులీడెదరు. వృద్ధ దంపతులకు మేమును శ్రీపాదుల వారికి నైవేద్యమిడిన పాలను పుట్ట వద్ద నుంచి ప్రార్థింపగానే
ప్రార్థింపగానే 3 నాగుపాములు ప్రత్యక్షమైనవి. అవి పాలను త్రావి తిరిగి పుట్టలోనికి పోయినవి. మేము తప్ప మరి ఎవరునూ ఆ పుట్టలోనికి పాలు పోయటకు రాలేదు. శ్రీపాదులు తమ భక్తులను రక్షించు నాగులను చంపుటకు ప్రయత్నించిన వారికి తగిన గుణపాఠము. నాగుల చవితి నాడు మా గ్రామమునకు మంత్రగాడు ఒకడు వచ్చి ఉండెను. మంత్రగానికి మా దాయాదులను గ్రామ పెద్దలను సాధారణంగా ఆహ్వానించిరి. అతడు ఎంతటి విష సర్పములనైనను తన మంత్రశక్తితో స్తంభింపచేసి వశమును నెంచుకొనగలిగిన వాడు. పాము కరిచిన ఒక వ్యక్తిని ఆయన నూతన మంత్రశక్తితో జీవింపచేయగలిగిన వాడు. అతని చేతిలో గరుడ రేఖ కూడా ఉండెను. గరుడ రేఖ కలిగిన మానవులకు సర్పము స్వాధీనమగునని శాస్త్రవచనము. ఆ సర్పములను హతమార్చవలనని గ్రామ పెద్దయు మంత్రగాడును తలైపోయిచుండిరి. పుట్టకు దరిదాపులనున్న ప్రాంతమంతయును మంటలు ఏర్పాటు చేయబడను. మంత్రగాడు తన ఆసనమునందు కూర్చొని వింత వింత పద్ధతిలో తంత్రములు చేయుచు మంత్రమును బిగ్గరగా చదువుచూ ఉండెను. జాతి సర్పమును వధింపబూనుట మహాపాపహేతు అని మేము దూరపిల్లుచుంటిమి. మేము నిస్సహాయ స్థితిలో నుండిమి. అమాయకములైన జాతి సర్పములను శ్రీపాదుల వారే రక్షింపవలనని ప్రార్థించుచుంటిమి. మంత్రశక్తికి లోబడినవో అన్నట్లుగా ఆ సర్పములు పుట్ట నుండి బయటకు వచ్చినవి. మంత్రగాడికి వాని అనుచరులకును ఇది ఎంతయో సంతసం కూర్చుచుండెను. అయినను వారికి ఆ సంతోషము ఎక్కువసేపు నిలవలేదు. బయటకు వచ్చిన సర్వము క్షణకాలము ఆకారములో పెద్దబగుచుండెను. మంత్రగాడు బిగ్గరగా మంత్రాలు చదువుచుండెను. మంత్రశక్తికి లోబడినవు అన్నట్లు ఆ సర్పములు అగ్ని కిలల వైపు ప్రయాణించుచుండెను. ఆశ్చర్యం! అగ్నిదేవుడు వాటికి దారి విడిచిపెట్టెను అన్నట్లు అవి వచ్చు మార్గం నందు మార్గము అగ్ని చల్లార్చుచుండెను. మంత్రగాడు మంత్రమును ఇంకను బిగ్గరగా చదువుచుండెను. సర్పములు ఏ మార్గంలో వచ్చుచున్నవో ఆ మార్గంలో అగ్ని చల్లారుచుండెను. తుదకు అగ్ని అంతయును ఆరిపోయాను. ఆ సర్పరాజములు యథేచ్ఛగా అచ్చటి నుండి వెడలిపోయాను. మంత్రగాడును అతని అనుచరును బిత్తరపోయిరి. ఇంతలో గ్రామ పెద్ద కుమారునికి పాము కరిచిన వానికుండు లక్షణములు కనిపించసాగెను. రెండవ కుమారునికి నేత్రములకు చూపు బాగుగా తగ్గిపోయాను. పాము కరవకుండానే సర్ప దష్టనకుండు లక్షణము ప్రాప్తించి శరీరము విషపూరితమొకట విడ్డూరము. ఉన్నట్టుండి అంధత్వం ప్రాప్తించుట విడ్డూరమే. మంత్రగాడు మంత్రములన్నింటినీ పఠించెను, కానీ ఫలితం లభింపలేదు. అతని చేతిలోనే గరుడ రేఖ క్రమక్రమంగా తన ఆకారం పూర్తిగా అదృశ్యమాయను. గ్రామ పెద్ద మనసులో మహాభయము తోచెను. అనాథ రక్షకుడకు శ్రీపాదుడు తప్ప వేరెవరు దిక్కులేరు. మంత్రగాడిలో మంత్రశక్తి పూర్తిగా క్షీణించెను. కొద్ది నిమిషములలో అతడు విగత జీవుడాయను. శ్రీపాదుల వారి లీల ఏ సమయంలో ఎట్లుండునో ఎవరికెరుక. గ్రామ పెద్ద మా వద్దకు పరిగెత్తుకుని వచ్చి గొల్లున ఏడవసాగాను. మేము మాత్రము ఏమి చేయగలము? అనన్య చింతతో శ్రీపాదుల వారిని స్మరించిన ఎడల మీ 2 కుమారులు స్వస్థత పొందగలరని మాత్రం చెప్పితిమి. మాంత్రికుని కలేబరము గ్రామ పెద్ద ఇంటి వద్ద నుండెను. గ్రామ పెద్ద కుమారులు 2 విధి వైపరీత్యము లోనైరి. మా దాయాదులు భయంతో వణికిపోసాగిరి. వాతావరణమంతయును విషాదభరితంగా నుండెను. చనిపోయిన మాంత్రికుని శవమును శ్మశానంలోకి తీసుకొని పోయిరి. కట్టెలు పేర్చబడి చితిని నిప్పంటించబడెను.
నిప్పంటించబడిన శివంలో అకస్మాత్తుగా చైతన్యం కలిగాను. ఆ శివము తనను అగ్నిబాధ నుండి రక్షించమని కేకలు వేయుచుండెను. కాటి కాపలి వాండ్రు చనిపోయిన మాంత్రికుడు దెయ్యమై తిరిగి శరీరంలో ప్రవేశించినాడనియు వానిని రక్షించిన ఎడల ఇదే శరీరంతో అతడు ప్రేతాత్మ చేయు దుష్ట కార్యములను చేయుననియు అతని శివం కాలి బూడిద అయిన ఎడల కేవల ప్రేతాత్మగానే ఉండి అతని వశమై ఉండిన వారి దేహములందు ప్రవేశించి కొంతమందిని మాత్రమే బాధించుండుననియు అందుచేత శివమునకు నీళ్లు పోయు ప్రయత్నము మానుకొని విఘాత జీవుడైన ఉపాధి రహితుడుగా ఉన్న ప్రేతాత్మ కంటే సజీవుడై తన సొంత ఉపాధిలోనే ప్రవేశించేది ప్రేతాత్మ ఎక్కువ శక్తులను కలిగి ఉండి సమాజమునకు విశేష వినాశమును దుఃఖమును కలిగించి తీరునని వారు తలపోసిరి. ప్రారబ్ధానుసారంగా ఆయా వ్యక్తుల మానసములందు ఆయా భావములను కలిగించి ఆయా కర్మములను అనుభవింపజేసి ప్రత్యక్షంగా తన అవతార తత్వం యొక్క నిజ స్వరూపమును బోధపరచుట శ్రీపాద శ్రీవల్లభుల వారి విచిత్ర విధానము. కాటి కాపర్లందు దయగల సజ్జనుడొకడు శవుపడు బాధను చూడలేక నీళ్లు తెచ్చి పోసాను. అయినను అది అగ్నిని ఆర్పలేదు. సరికదా ఆజ్యం పోసినట్లు ప్రజ్వలింప చేయుచుండెను. అగ్ని మంటల్లో చిక్కుకొనను అతని శరీరము ఏమాత్రము కాలలేదు. అవయములు లేకపోయినను వికృతావస్థను పొందలేదు. నరకమునందు అనుభవించు బాధను సశరీరుడై అతను అనుభవించుచుండెను. భోజన సమయమున పఠించవలసిన శ్లోకము. నాయన శంకర భట్టు రౌరవాది మహానరకములందు అనేక అర్బాధముల నుండి నానా యాతను అనుభవించు జీవులందరూ స్నానం చేయనప్పుడు శిఖను పిండు కొన్నప్పుడు గావాంచను పిండుకున్నప్పుడు భోజన సమయం నందు రౌరవేణ్య పుణ్య నిలయే పద్మర్భూడ నివాసినాం ఆర్దినాం ఉదకం దత్తం ఆక్షయామ ప్రతిష్ఠుతు అని పరివేషణం చేసి విడుచు నీరును ఆ పుణ్య నిలయమైన రౌరవాది నరకములందు అనేక అర్బూదముల కాలం నుండి దాహార్దులున్న వారికి దేహోపశమును కలిగించును. ధర్మఋషులైన వారికి శ్రీపాదుల వారు కొంగు బంగారము. ధర్మభ్రష్టులు మహాపాపము చేయువారలకు వారు యమధర్మరాజు వంటి వారు. మాంత్రికుని శవము చితి నుండి లేచి గంతులు వేయుచు గ్రామం పెద్ద ఇంటికి చేరెను. అగ్ని చేత దహించబడకుండగా అగ్ని వల్ల మహావేదన అనుభవించుచు పెడబొబ్బలు పెట్టుచు అతడు గ్రామ పెద్ద ఇంటికి చేరెను. మేమందరము గ్రామ పెద్ద ఇంటి వద్ద దత్తకథా ప్రసంగమనం చేసుకొనుచు దత్తప్రభు యొక్క దివ్య భవ్య నవావతారమైన శ్రీపాద శ్రీవల్లభ ప్రభువుల దివ్య నామమును సంకీర్తనం చేసుకొనుచుంటిమి. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర అను దివ్య నామము సంకీర్తనము అచ్చటనున్న వాయుమండలమునంతయు పవిత్రం చేయుచుండెను. స్థూల రూపమునున్న శ్రీపాద శ్రీవల్లభ స్వరూపం నందలి దివ్య కిరణములు వారి స్థూల సన్నిధిని ఉన్న వారిని పవిత్రీకృతం చేయుచుండెను. వారి సూక్ష్మ రూపం నుండి వెలువడు దివ్య కిరణములు భూమండలం నంతయు పవిత్రం చేయుచుండెను. వారి కారణ రూపం నుండి వెలువడు దివ్య కిరణములు కోటాను కోట్ల బ్రహ్మాండమును పవిత్రం చేయుచుండెను. మహాకారణ శరీరము సదా సచ్చిదానంద అద్వైత స్వరూపముగా నుండి మహా విశ్రాంతిలో నుండును. అందుండి వెలువడు దివ్య కిరణంలో సౌలోక్య సామీప్య సాయుజ్య అవస్థల యందుండు అవధూతలు అంశావతారములు మహాసిద్ధ పురుషులు మహాయోగులు మొదలైన వారిని పవిత్రము చేయుచుండెను. వారి దివ్య నామస్మరణము చేయనప్పుడు మనకు అగోచారమైన రీతిలో వారు అచటనే ఉపస్థితులై ఉందురు.
వారు వారి దివ్యలీలలో వలన తమ ఉనికిని సత్తను రుజువు చేయుచుందురు. దత్తుడు దిగంబరుడు, శ్రీపాదుడు దత్తుడా, అతడు కూడా దిగంబరుడేనా, వస్త్రం లేని పిచ్చివాడా అని మాంత్రికుడు శ్రీపాదుల వారిని పరిహాసించి ఉండెను. తన నామస్మరణ జరుగు స్థలమునకు కాటి నుంచి మాంత్రికుడు తీసుకువచ్చి అగ్నిశిఖలతో శరీరం క్షోభ కలుగుచుండగా దిగంబరావస్థలో తన భక్తుల ఎడల నిలబెట్టినారనినా ఇది సామాన్య విషయమా? సామాన్య యోగులకు ఇది సాధ్యమయ్యే విషయమా? ఇటువంటి లీలలను ఎప్పుడైనా విన్నామా, కన్నామా? అంతయును చిత్రము విచిత్రము, ఆశ్రుతులు అతర్క్యము. వారి శ్రీచరణం మ్రోల వినమ్రులై శిరస్సు వంచి శరణాగతులైన వారు తల్లి ఒడిలో సంపూర్ణ రక్షణలున్న పసిపిల్లవాని వలె హాయిగా నుందురు. శ్రీచరణముల మ్రోల వినమ్రులై శిరస్సు వంచి శరణాగతులైన వారు తల్లి ఒడిలో సంపూర్ణ రక్షణలున్న పసిపిల్లవాని వలె హాయిగా నుందురు. వారు సర్వ శుభములను సౌఖ్యములను పొందెదరు. శ్రీపాదుల వారి నామస్మరణము జరుగుచుండగా మాంత్రికుడు కూడా నృత్యం చేయుచు ఉపశమనము పొందుచుండెను. నృత్యమును ఆపినేడలా బాధ మిక్కుటంగా నుండెను. దిగంబరావస్థలో నృత్యం చేయటం అతనికి బాధాకరంగా నుండెను. ఇది అంతయును స్వయం కృపారాధమనియు ఆ అపరాధం యొక్క కర్మ ఫలమును ఈ విధంగా అనుభవించుచున్నానని అతడు తెలుసుకునేను. ఎన్నో సర్వమును తన మంత్రశక్తితో అగ్నికి ఆహుతి చేసిన విషయములను అతడు గుర్తు చేసుకొనెను. తన అజ్ఞాన కాలంలో మహాత్ములను దిగంబర సన్యాసులను దూషించిన దానికి ఫలమిది అని అతడు తలపోయసాగెను. అతనిలో ప్రత్యత్తాపము మిక్కుటమై శ్రీపాదుల వారిని మనస్ఫూర్తిగా శరణుజొచ్చెను. అతని మనసులో ఈ పరిణామం జరిగిన తదుపరి అగ్ని చల్లార్చెను. నేను నా ఉత్తీర్యమును అతనికి ధరించుటకిచ్చి తిని. అతడు మహోత్సాహంతో సంకీర్తనలో పాల్గొనెను. సూర్యోదయమగుసరికి గ్రామ పెద్ద రెండవ కుమారునికి చూపు పూర్తిగా వచ్చినది. శ్రీపాదుల వారికి నైవేద్యమీడిన ఆవు పాలను పెద్ద కుమారుని నోటిలో పోయగా వానికి మైకము తగ్గి స్పృహలోనికి వచ్చాను. మాంత్రికుడు శ్రీపాదుల వారి నామస్మరణ చేసుకొనుచు సాధువర్తునుడై జీవించదనని ఎటో పోయాను. గ్రామ పెద్ద వివాస్పద భూమిని వృద్ధ దంపతులకు చెందినట్టు తీర్పు చెప్పాను. 3 సర్పరాజములు నివసించిన పుట్టయందు 3 ఔదుంబర వృక్షములు మొలిచినవి. కాలాంతరంలో దత్తానంద అవధూతయగు సన్యాసి ఆయుచితంగా మా ఇంటికి అరుదించెను. అతడు ఆ ఔదుంబర వృక్షముల మూలమున ధ్యానావస్థలో నుండేవాడు. ఒకానొక శనివారం ప్రదోష సమయమునందును మా చేత తయారు చేయబడిన హల్వాను శ్రీపాదుల వారికి నైవేద్యమిడి మాకు కూడా ప్రసాదం ఇచ్చి పూజింపమనెను. అతడిట్లు వచించెను. శ్రీపాదుల వారు పీఠికాపురం నందలి వారి మాతా గృహమున ఒకానొక ఔదుంబర వృక్షమూలమున కూర్చునేడివారు. వారి మాతృశ్రీ సుమతి మహారాణి మహావాత్సల్యంతో వెండి గిన్నెలో హల్వాను నింపి ఆ వృక్షమూలమునానున్న శ్రీపాదుల వారికి తినిపించేడివారు. శ్రీపాద శ్రీ వల్లభ నరసింహ సరస్వతి స్వామి సమర్థాను నామత్రయమునకు సాంకేతమే ఈ 3 వృక్షములు. పీఠికాపురం నందలి ఔదుంబర వృక్ష బీజముల పరంపరలోని ఈ 3 వృక్షములు నీ కాలాంతరంన పీఠికాపురం నందలి ఆ ఔదుంబర వృక్ష బీజముల పరంపర బీజములే. శ్రీపాదులు జన్మస్థలం నందు ఔదుంబరమై వెలియును. అతడనే వారి దివ్యమూర్తియు ప్రతిష్ఠించబడును. భవిష్యత్తులో
ఆ ఔదుంబర వృక్షమూలమున నున్న శ్రీపాదుల వారికి శని ప్రదోష సమయం నందు హల్వా నైవేద్యముడు వారికి శ్రీపాదుల వారి అనుగ్రహము కొంగు బంగారమయుండును. ఈ విచిత్ర కథలను విన్న తదుపరి నా భక్తియు దృఢమైనది. ఆ మర్నాడు కురుంకోటకు నేను పయాణమైతిని. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. 16వ అధ్యాయం సంపూర్ణం. జయ గురుదత్త శ్రీ గురుదత్త. దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర. సర్వం శ్రీ పూర్ణపర బ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల చరణారవిందార్పణమస్తు. మనము ఈ పారాయణము నిరాటంకంగా చేసుకుని అదృష్టం కలిగించేందుకు శ్రీ గురుదత్త ప్రభులకు, శ్రీపాద శ్రీ వల్లభ ప్రభులకు, మన చుట్టుపక్కల ఉన్న యోగులకు, పుణ్యపురుషులకు, సిద్ధులకు కోటి కోటి నమస్కారాలు. దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర స్వామి సమర్థ దత్త దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర షిరిడిపురీశ దత్త దిగంబర. జై గురుదేవ దత్త దత్తార్పణ దత్తార్పణ దత్తార్పణం. జై గురుదేవ దత్త. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దత్తబంధులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.